1000 ఏళ్ల క్రితం టెక్నాలజీ లేకుండా రాజసం ఉట్టిపడే ఆలయాన్ని ఎలా కట్టారు? ఆ ఆలయంలో 80 టన్నుల రాయిని ఎలా పెట్టారు? ఆ అంతు చిక్కని ప్రశ్నలకు జవాబే తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు. 1000 సంవత్సరాల నాటి చోళ సామ్రాజ్యం యొక్క సాంకేతిక పరిజ్ఞానం, వాస్తుశిల్పం మరియు పరాక్రమానికి సజీవ సాక్ష్యం. యునెస్కోచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఈ ఆలయం భారతీయ దేవాలయాల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ దివ్యమైన ఆలయాన్ని చోళ చక్రవర్తి మొదటి రాజరాజ చోళుడు సామాన్య శకం 1003 నుండి 1010 మధ్య కేవలం 7 సంవత్సరాల స్వల్ప కాలంలోనే నిర్మించారు. ఈ ఆలయం ఆయన గొప్ప విజయాన్ని, దైవభక్తిని మరియు నిర్మాణ దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయాన్ని మొదట్లో రాజరాజేశ్వరం అని పిలిచేవారు. ఇది పూర్తిగా శివుడికి అంకితం చేయబడింది మరియు ఇక్కడ ప్రధాన దైవం బృహదీశ్వరుడు. ఈ ఆలయం యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని నిర్మాణం కోసం ఉపయోగించిన రాళ్లు ఈ ప్రాంతంలో గ్రానైట్ కొండలు లేనప్పటికీ వందల మైళ్ళ దూరం నుండి గ్రానైట్ శిలను రవాణా చేసి ఆలయాన్ని నిర్మించారు. సాధారణంగా ద్రావిడ శైలిలో కట్టబడిన దేవాలయాలు ఇసుక రాయితో నిర్మించబడతాయి, కానీ బృహదీశ్వర ఆలయం పూర్తి గ్రానైట్ తో నిర్మించబడిన తొలి మరియు అతి పెద్ద ఆలయంగా గుర్తింపు పొందింది. బృహదీశ్వర ఆలయాన్ని కేవలం కళాఖండంగానే కాక ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆలయ ప్రధాన గోపురం లేదా విమానం దాదాపు 66 మీటర్లు అంటే 216 అడుగుల ఎత్తు ఉండి ప్రపంచంలోని ఎత్తైన ఆలయ శిఖరాలలో ఒకటిగా నిలిచింది. ఈ శిఖరంపై ఒక భారీ ఏకశిల గుండ్రని రాయి ఉంది. దీని బరువు అక్షరాల 80 టన్నులు ఉంటుందని అంచనా. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఎలాంటి అత్యాధునిక యంత్రాలు లేని సమయంలో అంత బరువైన రాయిని 200 అడుగుల పైకి ఎలా చేర్చారనేది నేటికి అంతు చిక్కని రహస్యం. సుమారు 6 కిలోమీటర్ల పొడవైన వాలు మార్గాన్ని నిర్మించి ఏనుగులు మరియు మనుషుల సహాయంతో ఆ రాయిని పైకి చేర్చి ఉంటారని చరిత్రకారులు అంచనా వేశారు. అంతేకాదు, ఇక్కడ ఆలయ విమానం యొక్క ప్రధాన నీడ మధ్యాహ్న సమయంలో భూమిపై పడదు. ఇది చోళ వాస్తు శిల్పుల ఖచ్చితమైన నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ నంది ఆ విగ్రహం కూడా ఏకశిల. ఇది దాదాపు 25 టన్నుల బరువుతో భారతదేశంలోని అతి పెద్ద నంది విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయ గోడలపై చోళుల నాటి గొప్ప శిల్పకళా వైభవం కనిపిస్తుంది. ప్రధానంగా భరతనాట్యంలో చెప్పబడి 81 రకాల భంగిమలు ఇక్కడ చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు భారతీయ కళాకారుల ప్రతిభకు అద్దం పడతాయి. ఈ ఆలయ నిర్మాణం కోసం సిమెంట్ లేదా ఇతర సంధానికాలు వాడలేదు. రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి లాకింగ్ టెక్నాలజీ లేదా ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ను ఉపయోగించారు. 1000 సంవత్సరాలకు పైగా అనేక తుఫానులను, భూకంపాలను తట్టుకుని ఈ ఆలయం చెక్కు చెదరకుండా నిలబడింది. ఈ ఆలయం ప్రతి భారతీయుడు గర్వించదగిన గొప్ప వారసత్వ సంపద.